వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజితం. ప్రస్తుతం మనం చేవెళ్ళ సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి గారితో ఉన్నాం. మరి ఇక్కడ ప్రచారం ఏ విధంగా సాగుతుంది అనేసి ఆవిడ మాటలోనే విని తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇక్కడ మీకు కాంగ్రెస్ తరపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా భీమ్ భరత్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఇక్కడ ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ప్రజల్లో ఎలా ఉంది? ప్రజల్లో చాలా స్పందన కనిపిస్తుంది. ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. విలేజ్కి వెళ్తూ ఉంటే ఈరోజే స్టార్ట్ చేసాం. మేము నిన్న మొన్న చాలా వర్క్లు ఉన్నాయి, అందులో బిజీ ఉండే ఈరోజే స్టార్ట్ చేసాం. చాలా బాగుంది. అలానే మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి ధీటుగా ఇక్కడ జెండా ఎగరవేయగలరా? కాంగ్రెస్ జెండా ఎగరవేయగలరా? 100% ఎగిరేయగలుగుతాం. ఎలా చెప్తున్నారు? ప్రజల్లో స్పందన చూసి చెప్తున్నాం. అలానే ఇప్పుడు లాస్ట్ టైం వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేశారు ఇక్కడ ఈ గడ్డ మీద, మరి చెవెళ్ళ గడ్డ మీద. ఇప్పుడు రేవంత్ అన్న స్టార్ట్ చేయబోతున్నారు. మరి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చెవెళ్ళ మళ్ళా వృక్షం స్టార్ట్ అవుతుంది, విత్తనం జల్లేరు, వృక్షం స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది. మరి డిసెంబర్ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారు. మరి అలా జరిగినప్పుడు మీ చేవెళ్ళ అంతా చాలా తెలిసిపోతుంది, అంతా మారుమోగిపోతూ ఉంటుంది చేవెళ్ళ గురించి. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతాం. మళ్ళీ స్వతంత్రం వచ్చింది భారతదేశానికి, అది తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందని ఫీల్ అవుతాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, అలానే బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో, ఈ రెండింటికి తేడా ఏంటంటారు? బీఆర్ఎస్ ప్రవేశపెట్టింది ఎందుకు పెట్టింది? ఆల్రెడీ పెట్టింది, మోసపుచ్చింది. కాంగ్రెస్కి నమ్ముతారు జనాలు, అది తేడా. ఈసారి జనాలు నమ్మరంటారా బీఆర్ఎస్ని? కష్టం. మరి అక్కడ అవతల వైపు బీఆర్ఎస్ వాళ్ళని చూసుకున్నట్లయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు, కాంగ్రెస్ మాకు అసలు పోటీ కాదు, బీజేపీ అన్నా కొంచెం వస్తుందేమో కానీ కాంగ్రెస్ అసలు మాకు పోటీ లేదని చెప్పేసి వాళ్ళంతా ధీమా వ్యక్తం చేస్తే దానికి మీరేమంటారు? ఎవరి భావన వాళ్ళది కదా, ఎవరు పని చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది పరిస్థితి ఏందన్నది. సీట్లలో కూర్చొని చెప్పడం కాదు కదా, ప్రజల్లో చూసి చేసి తెలుస్తుంది. ప్రజల్లో ముందుండి తెలుసుకుంటే తెలుస్తుంది. మరి అలానే ఇప్పుడు మీరు ఓట్ల గురించి ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం లేదు, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పనులైనా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళు మంచి చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఈరోజు కూడా వాళ్ళు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఒకసారి? అందరు నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించమని చెప్తున్నాను. 100%గా గెలిపించమని చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేటువంటి నాయకులందరూ నమ్మకమైనటువంటి వ్యక్తులే ఉన్నారు, ఎవరు మోసపుచ్చే వాళ్ళు లేరు. స్పెషల్లీ చేవల్ల నాయకుడైతే ఖచ్చితంగా ప్రజలకందరికీ మేలు చేయడానికి ఉద్దేశంతో వచ్చాడు. తను ఎన్నో ఉద్యమాలు చేసి వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మన భీమ్ భరతన్ గారు గెలిపించాలని చెప్పి మా చేవల నియోజకవర్గానికి మొత్తం చెప్తున్నాను. నేను అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను. మరి తాను కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి తనకి కష్టాలు ఏందో తెలుసు. తాను ఎన్నో ఉద్యమాలు చేశాడు కాబట్టి ఎవరికి ఏ కష్టం ఉన్నా తను ఆదుకునే వ్యక్తి కాబట్టి గెలిపించాలని నా మనవి. థ్యాంక్ యూ.